శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం బలం గురుర్ ప్రవర్ధతం. కృష్ణలీలను చూస్తున్న గోపికలు తన్మయత్వంతో ఆనందంతో మురిసిపోతూ ఉన్నారనమాట. చక్కగా ఆయనకు స్నానం చేశారు, సాంబ్రాణి వేశారు, దిష్టి తీశారు. ఆ హరి ఈ హరిని కాపాడుగాక అన్నారు. ఏ హరి అయితే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు, ఆయన ఈయన తెలుసుకోలేక వాళ్ళ అమాయకులయ్యి ఆయన ఈయన్ని కాపాడుగాక అనేసి అని చక్కగా దిష్టి తీసి పక్కన పోసేసి చక్కగా నిద్రపిచ్చేశారు గోవింద. ఇక కప్పం కట్టడానికి బయలుదేరాడు నందమహారాజు గారు. కప్పం కట్టడమే కాకుండా వసుదేవుడు రిలీజ్ అయ్యాడు అనమాట. జైల్లో నుంచి బయటకు వచ్చాడు కదా, ఆయనను చూడాలి, ఆయన నాకు ఎంతో సన్నిహితుడు, స్నేహితుడు, బావ, ఎటువంటి వాడు, గొప్పవాడు, యోగి అయినా ఆయన బయటకు వచ్చాడు, ఆయన చూడడానికి వెళ్ళాలి, అలాగే కంసుడికి కప్పం కూడా కట్టాలి అని చెప్పేసి చకచకా వెళ్ళేసి కంసుడికి కప్పం కట్టిన క్షణకాలం కూడా అక్కడ లేకుండా నేరుగా వసుదేవుడికి వచ్చేసాడు. వసుదేవుడు ప్రాణం లేని శవంలో అలా పడుకోని ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు, అంతే ప్రాణం లేనట్టు అలా ఉన్నాడు. అప్పుడు ఈయన చూడగానే నందుడిని ప్రాణం వచ్చేసింది గోవింద. చక్కగా లేసేసి కూర్చొని నందుడి దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా కౌగిలించేసుకొని కుశల ప్రశ్నలు వేసేసి, నువ్వు ఎలా ఉన్నావు, గోవులు ఎలా ఉన్నాయి, నీ సంపాదన ఎలా ఉంది, నీ వ్యాపారం ఎలా ఉంది, నీకు బిడ్డ పుట్టిందని నేను విన్నాను, చూచాయిగా విన్నాను, చాలా అందంగా ఉన్నాడంట కదా ఆ బిడ్డ, లేక లేక పుట్టినా కూడా బంగారు లాంటి బిడ్డ పుట్టేళ్లే ఆ హరి కటాక్షంతో నీకు అని చెప్పి అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత బుర్ర గోక్కొని నందుడు, ఇవన్నీ నేను మిమ్మల్ని అడగాలి, మీరు నన్ను అడుగుతున్నారు, నేను అడగాల్సింది పోయి మీరు అడుగుతున్నారేంటి, నిజానికి మీరు జైల్లో ఉన్నారు, నేను మిమ్మల్ని చూడడానికి రావాల్సింది, మీకు 7 మంది బిడ్డలు దూరం అయ్యారని విన్నాను, నేను ఎంతో బాధపడ్డాను, కానీ నేను మిమ్మల్ని రాలేకపోయాను, మీ దగ్గరికి రాలేకపోయాను, మిమ్మల్ని చూడలేకపోయాను. దానికి కారణం ఒకటి ఉంది, కంసుడు క్రూరుడు. వాడు ఏమన్నాడంటే ఎవరైనా సరే వసుదేవుడి దగ్గరికి వచ్చారంటే వాళ్ళ తలకాయ నరికేయమని చెప్పేసి అన్నాడు. మీరంటే ఎంత ప్రీతున్నా ప్రాణం మీద భీతితోటి భయంతో మేము రాలేకపోయాం, నన్ను క్షమించండి అనగానే ఏమీ వద్దులేండి అని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకున్న తర్వాత వసుదేవుడికి ఏమనిపించిందంటే ఏదో చెడు జరగబోతుంది అనిపించింది. వెంటనే ఆయన ఏమన్నాడంటే, వచ్చావు, నన్ను చూసావు, నేను చూశాను, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక క్షణకాలం కూడా నువ్వు ఇక్కడ ఉండకు, గోకులంలో ఏదో చెడ్డ జరగబోతుంది, వెంటనే రేపల్లికి బయలుదేరని చెప్పేసి వెంటనే పంపించేశాడు. పైగా నందుడికి తెలుసు వసుదేవుడు చాలా గొప్పవాడు, జ్ఞాని, యోగి, అందుకోసం మారు మాట్లాడుకుని వెంటనే అక్కడి నుంచి బయలుదేరేశాడు గోవింద. ఈలోపు రేపల్లిలో ఏం జరిగిందంటే, పోతన ఎక్కడున్నారో పిల్లకాయలో అని ఎత్తుకుంటా పోతా ఉంది. అప్పుడు మన శ్రీకృష్ణుడు ఉన్నాడే, ఒక కనుటిక్కట తెరిచి పియ్యం అని ఏడ్చాడు. అది దాని చెవులో పడేలా ఏడ్చాడు. అప్పుడు అందంగా ముస్తాబైంది గోవింద. అక్కడ వర్ణించారు గోవింద, మాలిని అనే ఒక ఛందస్సుతో వర్ణించారు గురువుగారు. చాలా అద్భుతంగా ఉంది గోవింద. అంత అందంగా రెడీ అయిందనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మీదేవియా అన్నట్టు రెడీ అయింది, అంత అందంగా కనిపించింది. నిజానికి నిజం బంగారం కన్నా నకిలీ బంగారమే గొప్పగా ఉంటుంది అనమాట. ఎలాగైతే ఇదిగోండి మేము అమ్మే బంగారం ఇది, కానీ నిజం బంగారం లాగే ఉంది చూడండి, మేము అమ్మే బంగారం ఇది నిజం బంగారం లాగే ఉంది కదా, అలాగా నిజమైన లక్ష్మి కన్నా ఏమేం లక్ష్మిలాగా అనిపించింది అనమాట అందరికీ. అందుకోసం ఒక్కరు కూడా మారు మాట్లాడుకుని అందరూ మౌనంగా చూస్తూ ఉన్నారు. ఆమె నేరుగా లోపలికి వచ్చేసింది, బిడ్డను పుచ్చేసుకుంది. నాయనా ఏడ్చి ఏడ్చి నిద్రపోతున్నావా నువ్వు, నీ గొంతు ఎండిపోయింది, ఇంతమంది ఉన్నారు, బోడి మహాలారా ఎవరు పాలివ్వలేదా బిడ్డకి అని చెప్పి అందరి మీదకే వచ్చేస్తా ఉందనమాట. అప్పుడు వెంటనే యశోద వచ్చేసింది, అలాగే రోహిణి వచ్చేసింది. అమ్మ నువ్వు ఎంత అందగత్తమైనా సరేను, నా బిడ్డ నా పాలు తప్ప ఎవరి పాలు తాగరు, ఇచ్చేసే బిడ్డని అని చెప్పేసి పుచ్చుకోబాగానే వెంటనే ఆమెకు మాయం చూపించేసి వాళ్ళందరినీ ఎక్కడున్న అక్కడ ఆపేసింది. అందరూ ఆగిపోయారు అనమాట. ఏదో సినిమాలో ఆగిపోయినట్టు, మన చిన్నప్పుడు షాక్ ఆడుకుంటాం కదా, షాక్ అంటే ఆగిపోతారు కదా, అలా ఆగిపోయారు అనమాట అందరూ. అప్పుడు వెంటనే బిడ్డను పుచ్చుకొని, నువ్వు నా పాలేగానుకో నువ్వు శాశ్వతంగా నిద్రపోతావు, నువ్వు నిద్రపోయిన తర్వాత నాకు శాశ్వతమైన కీర్తి వస్తుంది, ఎవరి కోసం అంటే కంసుడు నన్ను పొగుడతాడు కదా, నాకు డబ్బు ఇస్తాడు కదా అనేసి ఆ ఉద్దేశం చెప్పింది. ఏ ఉద్దేశం చెప్పినా అది మాత్రం నిజమే కన్నయ్య. ఎలాగైతే స్వామివారు అలాగో నిద్రపోరు, అలాగే దీనికి కీర్తి ఎలా వచ్చిందంటే ఇప్పుడు కూడా మన నోట్లో నాంతుంది కాబట్టి దానికి కీర్తి వచ్చింది. కృష్ణుడు దాని పాపాలు తొలగించేశాడు కదా. అప్పుడు స్వామివారు స్తన్యాన్ని పట్టుకొని గుట్టుకు గుట్టుకు అంటూ 2 గుటకల్లో దాని పాపాలన్నీ లాగేశాడు, పాలతో పాటు పాపాలు కూడా లాగేశాడు. వెంటనే అది గట్టిగా అరుస్తూ వదులు 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 అని చెప్పేసి అక్కడి నుంచి పరిగిస్తూ వచ్చేసింది బయటికి. అలా రావడంతో అది పరిగిస్తూ రావడంతో దాని మాయా శరీరం పోయేసి దాని నిజస్వరూపం వచ్చేసింది గోవింద. పరిగిస్తూ అమ్మట పడి చచ్చింది. అది చచ్చిపోగానే దాని స్తన్యం పైన స్వామివారు చిన్న డబ్బ కూడా లేకుండా చక్కగా నవ్వుతూ అందరికీ దర్శనం ఇచ్చారు. వెంటనే వాళ్ళందరూ వచ్చేసారు, ఆ మాయ అంతా తొలగిపోయింది. వెంటనే వాళ్ళు వచ్చేసారు. ఓ అంటే ఏడ్చేసింది యశోదమ్మ, నా బిడ్డమ్మ అంటూ ఏడుస్తూ ఉంటే స్వామివారు చక్కగా దర్శనం ఇచ్చారు. స్వామివారిని వెంటనే పుచ్చేసుకుంది. అప్పుడే వచ్చాడు నందుడు. చూడగానే నందుడు కనిపించింది, వసుదేవుడు ఎంత గొప్పవాడురా నాయన అనేసి అనుకున్నాడు. వెంటనే ఈ శరీరాన్ని కాల్చాలి, ఏ శరీరాన్ని అయినా సరే ఖచ్చితంగా కాల్చాలి చచ్చిన తర్వాత అని చెప్పేసి అప్పుడు ఏం చేశాడు ఒక ఆలోచన, అందరికి ఎంత దొరికితే అంత కోసుకొని పోయేసి అక్కడ తగలేసేద్దాం పదండి అనేసి అంత ముక్కలుగా ఎంతంత వీలైతే అంతంత తీసుకుపోయేసి అక్కడ చక్కగా కాల్చేశారనమాట. కాల్చేటప్పుడు అన్ని చెట్లన్నీ వేసేసి చక్కగా కాల్చిన తర్వాత నిజానికి అట్లాంటి పాపిష్టిది సస్తే దుర్వాసన రావాలి, అయ్యో ఈ వాసన ఎలా భరించాలనుకోవాలి, కానీ మంచి గంధపు చెట్ల వాసన వచ్చింది గోవింద. ఇంత మంచి వాసన ఎలా వచ్చిందో తెలుసా, స్వామివారు దాన్ని పట్టుకోవడంతోనే దాని పాప
పాపాలని పోయాయి. దాని పాపాలని తాగేశాడు ఆయన. ఆయన తల్లికి చిన్న స్థాయిని ఇచ్చాడు గోవింద. దాంతో దాని పాపాలన్నీ పోయాయి. వీళ్ళందరికీ మాత్రం మంచి వాసన వస్తుంది, కానీ ఎలా వస్తుంది అనేది అర్థం కాదు. స్వామివారి లీలను తెలియలేదు. కానీ ఏమనుకున్నారంటే మనం వేసిన చెట్టల్లో గంధపు చెక్కలు కూడా కలిసిపోయి ఉంటాయి, దానికి మంచి వాసన వస్తుంది. నిజానికి కోటి గంధపు చెట్లు వాసన వచ్చిందనమాట. కోటి అగరత్తుల పొగ ఒక్కసారి వస్తే ఎంత సువాసన వస్తుందో అటువంటి వాసన వచ్చింది, కెమికల్స్ లేని వాసన అనమాట. అప్పుడు ఇది విన్న పరీక్షతో ఆనందపడిపోయి ఎంత గొప్ప కథ చెప్పారు నాయన, నా జీవితం ధన్యమైపోయింది. కృష్ణలీలలు వినకుండా ఉంటే ఇంక ఈ జీవితం ఎందుకు, ఆపకండి, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. అటువంటి పాపిష్టి దుర్మార్గురాలైనప్పటికీ దానికి తల్లి స్థాయిని కలిగించిన కరుణా స్వరూపుడు మా స్వామివారు, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి అన్నారు. అప్పుడు చెప్పారన్నమాట పరీక్షిత్ మహారాజు గారికి ఇలా సుఖయోగేంద్రుడు. ఒకనొకప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకుందాం గోవింద. ఏంటంటే ఆ చిన్న పిల్లవాడికి కృష్ణుడు అని తెలియదు కదా, వాళ్ళకి చిన్న బిడ్డ కదా. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే గోమూత్రాన్ని, గోవు యొక్క పేడను తీసుకొచ్చి చక్కగా ఒళ్ళంతా మర్దన చేసిన తర్వాత స్నానం చేపించారు. ఇండ్లంతా గోమూత్రాన్ని చల్లారు. గోవు చాలా గొప్పది గోవింద. గోవు మూత్రం కానీ గోవు పేడ కానీ శరీరానికి రుద్దుకుంటే శరీరంలో ఉన్న జబ్బులు, చర్మం కూడా కాంతివంతంగా అవుతుంది, చర్మం పైన వచ్చే వ్యాధులు కూడా నివారణ అవుతాయంట. అటువంటి గొప్ప శాస్త్రం కలిగింది. మన పురాణాలు అంటే ఊరికే తమాషా కాదు గోవింద. చక్కగా మన గ్రహదోషాలు లాంటివి పోతాయి. అలాగే నారాయణ నామస్మరణతో చేతులు చేతులు తలపైన పెట్టేసి తలని రక్షించుగాక నారాయణుడు, శరీరాన్ని రక్షించుగాక నారాయణుడు అంటూ ఒక్కొక్క దానికి నారాయణ, వాసుదేవ, అనిరుద్ధ, సంకర్షణ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క శరీరంలో దూరి నా బిడ్డను కాపాడుగాక అనేసి అనిందనమాట. చాలా వరకు మనం కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఏ యాక్సిడెంట్లు మన ప్రాణం పోకుండా ఉండడానికి, మన బిడ్డలకు కూడా గండాలు ఏమైనా ఉంటే పోవడానికి, గ్రహదోషాలు లాంటివి పోవడానికి తల్లి ఎప్పుడైనా సరే నారాయణుడిని రక్షించు, వాసుదేవుడు రక్షించు అంటూ బిడ్డల చేతులపైన తలలపైన చేయి పెట్టి చెప్తే ఖచ్చితంగా అది జరుగుతుంది కన్నయ్య. ఎటువంటి ప్రమాదం కూడా జరగదు. ఇక్కడ ఈ చిన్న విషయాన్ని తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు నారాయణ నామస్మరణతో బయటకు వెళ్ళడానికి ప్రయత్నించండి గోవింద. ఇక విషయానికి వస్తే 27వ రోజు రోహిణి నక్షత్రం నాడు స్వామివారు బోలపడ్డారనమాట. బోలపడ్డానికి 27 రోజులు పట్టింది స్వామివారికి. ఆ రోజే ఎందుకు పడ్డారు అనేసి అంటే రోహిణి నక్షత్రం నాడు, ఆయన పుట్టిన నక్షత్రం నాడు బోలపడిన వాడు ఎవరైతే ఉన్నారో వాడు మేనమామ దుర్మార్గుడైతే వాడిని సంహరించి 128 సంవత్సరాలు బ్రహ్మాండంగా బ్రతుకుతారనేసి శాస్త్రం చెప్తూ ఉంది గోవింద. అలాగే ఆయన బోలపడగానే బొప్పట్లు చేసి ఊరంతా పంచాలనుకుంది. ఒక వ్రతాన్ని చేసింది యశోద అనమాట. ఇప్పుడు కూడా చాలా వరకు బొప్పట్లు పంచి పెడతారనమాట. ఇప్పట్లో పంచిపెట్టారులే, అప్పట్లో అయితే పంచిపెట్టేది అనమాట. చిన్నపిల్లలు కనుక బోల పడితే బొప్పట్లు పంచేది. నేను నా తులసికి, శివానికి పంచలా, మా అక్క కూడా మా చిన్నోడికి పెద్దోడికి పంచలేదు. కానీ మా అన్న కొడుకు అభిరాముడికి మాత్రము వాడు ప్రతి ఒక్క ఫంక్షన్ చక్కగా చేయించుకున్నాడు గోవింద. ఈశ్వరుడు అనుగ్రహంతో వాడు బోలపడినప్పుడు కూడా మేము కూడా బొప్పట్లు పంచాము, కాకపోతే మేమే తినేసాం అనమాట గోవింద. అలాగా చక్కగా బొప్పట్లు పంచిపెట్టడానికి ఊరందరినీ పిలిపించింది. చక్కగా అందరూ వచ్చారు. ఇంకా అమ్మలక్కలు ముచ్చట్లు పడిపోయింది. ఏ వ్రతం చేస్తున్నావు నువ్వు? స్వామివారి కోసం వ్రతం చేస్తున్నావు, మరి ఆ స్వామివారు డిస్టర్బ్ చేస్తాడు అనేసి ఆయనకు పొట్ట నిండా పాలు లేపించి చక్కగా భుజ వేడేసింది అనమాట. ఇంకా అమ్మలక్కలతో ముచ్చట పెట్టుకుంది. ఈ చీర ఉందే, వారం చీర మా అన్నయ్య కొనిచ్చాడు, ఇదిగో ఈ నెక్లెస్ ఉందే, ఈ పులుసు ఉందే, ఈ గొలుసు ఉందే అని చెప్పుకుంటా ఆడ మాటలు పడిపోయింది. ఈ బిడ్డ రోజులేసింది. మనం కూడా చాలా వరకు ఈ పొరపాటు చేస్తాము. మనం ఏ దైవం కోసం అయితే వ్రతం చేస్తామో ఆ దైవాన్ని వదిలేస్తాం అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము, మరి ఆ స్వామి దగ్గర కూర్చొని నిష్ఠగా పరిపూర్ణ భక్తితో ఆ స్వామివారిని సేవించాలి. అది విడిచిపెట్టేసి మనం ఏం చేస్తాం అనేసి అంటే తాళాలు గుర్తి మంచి చేతుల్లో పెట్టుకుంటాం, ఒకరిని నమ్మి ఇవ్వం అనమాట. ఇక వాడు ఏం అడిగినా కూడాను ఈ తాళాలు గుర్తి తీసుకుపోయి తాళాలు తీసేది మళ్ళీ తీసుకొచ్చేది, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఇంకా అవన్నీ మాట్లాడుకుని నీకు వ్రతం ఎందుకు గోవిందా అని చెప్పడానికే అనమాట గోవిందా. అప్పుడు కృష్ణుడు చిన్న లీల చేశాడనమాట గోవిందా. అలాగే ఈ లీల చాలా గొప్ప లీల కనయ్య. అప్పుడు ఆయన బొజ్జను నిద్రపోతున్నాడు కదా, ఈమెమో లోపల ఉంది, బిడ్డనేమో బయట బొజ్జ పెట్టేసింది చక్కగా ఉయ్యాల రోట్లో వేసేసి. అప్పుడు ఒక బండి రూపంలో ఉన్న సటకాసురుడు అనే ఒక రాక్షసుడు టక్కు నడుచుకుంటా వచ్చాడనమాట ఆ బిడ్డను తినేయడానికి, చంపేయడానికి. ఆ బిడ్డ చిన్న బిడ్డ అనుకుంటున్నాడు, ఈడు పేనాలు తోడేస్తాడని ఇంకా తెలియదు కదా ఆ దరిద్రుడికి. అప్పుడు ఆడికి రాగానే స్వామివారు అప్పుడు నిద్రలేసేసి అని ఏడ్చినట్టు ఏడ్చి కాలుతోటి నీలుగుతున్నాడు కదా, అలా నీలుగుతూ ఆ బండి దగ్గరికి రాగానే బండిని ఒక తనగానే ఆ బండి పైకి ఎగిరిపోయి తునకలైపోయి ఠామట కింద పడిపోయింది రాక్షసుడు రూపంలో. అలా పడిపోగానే నిజంగా ఇక్కడ ఒక విషయం తెలుసుకున్నా కన్నయ్య, ఎప్పుడైనా సరే నిద్రిస్తున్నప్పుడు, సుఖిస్తున్నప్పుడు, అలాగే చనిపోయే ముందు వాళ్ళ నిజస్వరూపం వచ్చేస్తుంది కన్నయ్య. అలాగే పైకి ఎగిరిపోయిన రాక్షసుడు కింద పడగానే ఢామ్ అనే శబ్దంతో ముక్కలైపోయి రాక్షసుడు అయిపోయాడు అనమాట. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చింది శబ్దం అని పరిగిస్తూ వచ్చి చూడగానే ఈ యశోదమ్మ ఓ అని ఏడ్చేస్తుంది. అయ్యో నాకు పుట్టక పుట్టిన బిడ్డే, నా బంగారు బిడ్డే, నా బిడ్డని కింద పడేసానే, ఎవరి కోసం వ్రతం చేస్తున్నాడు వాడిని కింద పెట్టేసానే అని చెప్పేసి భలే ఏడ్చింది గోవిందా. కానీ బిడ్డకి ఒక్క చిన్న దెబ్బ కూడా తగలకుండా వాళ్ళు లక్షణంగా నవ్వుతూ ఉండేసరికి ఏదైతే మాయ జరిగినట్టు జరిగింది అనేసి అంటే అక్కడున్న కొంతమంది పిల్లలు బయటకు వచ్చేసి మేము చూసాం కదా ఏం జరిగిందో, ఈ పిల్లవాడి దగ్గరికి ఈ బండి వస్తూ ఉంటే ఈ బండిని ఒక తన్నాడు అనేసి అనగానే ఈ పిల్లకాయల మాటలు అస్సలు నమ్మకూడదు, చిన్న పిల్లకాయలు ఏదంటే అది వాగుతూ ఉంటారని చెప్పేసి ఆ బిడ్డను తీసుకెళ్ళి
మళ్ళీ గోమూత్రంలో ముంచి లేపేసి చక్కగా వాళ్ళమ్మ భుజాలకు ఎత్తుకొని చక్కగా పాలు ఇచ్చేసింది అనమాట గోవింద. తర్వాత స్వామివారు 30వ రోజు పాలు తాగిపిస్తూ ఉంటుంది అమ్మవారు. పొట్ట నిండా పాలు తాగి బోళ్ళంత బరువు అయిపోగానే ఆమె ఏమనుకుంటుంది, ఈయనేంది ఇంత బరువుగా ఉన్నాడు అనేసి అనుకుంటుంది. ఆమెకు చిన్న జ్ఞానాన్ని కూడా స్వామివారు ఇస్తాడు, కించిత్ కాలం వేస్తాడు అనమాట ఆ జ్ఞానాన్ని. అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, ఇంత బరువు అయిపోయాడు, ఈయన వచ్చినప్పటి నుంచి మాయలు జరుగుతున్నాయి, మొత్తం అంతా కోలాహలంగా ఉంది, ప్రకృతి మొత్తం ఆహ్లాదకరంగా ఉంది, ఈయన ఏమైనా నిజంగా దేవుడేమో లేకపోతే దైవాంశమేమో ఏమో జరుగుతుంది, ఆయన అంతటి గొప్పవాడిని నేను కాపాడడం ఏంటి అనుకొని ఆ బిడ్డ బరువు మొయ్యలేక టక్కన కింద కూర్చోబెట్టేసి దొల్లిచేసింది. కూర్చోబెట్టేసి నేరుగా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ పని ఆమె చూసుకుంటా ఉందనమాట. అప్పుడే వచ్చేసాడు తృణావ్రతుడు అని ఒక రాక్షసుడు వచ్చేసాడు అనమాట. వాడు గాలి రూపంలో, సుడిగాలి రూపంలో వస్తాడనమాట. తృణావ్రతుడు అంటే ఒక అర్థం కూడా ఉంది. ఏంటనేటంటే, ఎప్పుడు సంసారంలో ఉండి కోరికలు వెంట పడుతూ ఆ కోరికలను జయించలేకపోయి ఆ కోరికల చేతిలో చచ్చిపోయే మనం అనమాట తృణావంతులు. అటువంటి తృణావంతుడిని క్షణకాలంలో చంపేసేవాడే కృష్ణుడు. కృష్ణుడు జయించేశాడు, ఆయన అన్నిటికీ అతీతుడు, ఆయన భగవంతుడైపోయే. అప్పుడు ఆయన ఆడు కూర్చొని ఉంటే వెంటనే వీడు గాలి రూపంలో వచ్చేసి వెంటనే ఆయన పట్టుకొని పైకి ఎత్తుకెళ్ళిపోతాడు అనమాట. ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలే, జనాలు అందరూ వచ్చేసారు. వచ్చేసి ఏమైపోయింది గాలి, ఇంత గాలి వచ్చింది, గోవులు అన్ని లక్షణంగా ఉన్నాయి కదా, పోలు పైన పాకలు పడిపోయినా గోవులు బాగున్నాయి అనేసి అన్నిటి చూసుకుంటూ ఉంటే అప్పుడు ఆమె కూడా వచ్చేసి నా బిడ్డ అంటే ఏడ్చుడు మొదలు పెట్టేసింది. ఇంకా చూసుకో యశోదమ్మ ఏడుపుకి అవధులు లేవు గోవింద. అయ్యో పాపిష్టి దాన్ని, నా బిడ్డను వదిలేశానే, నా బిడ్డ చిన్న బిడ్డ, వాడేం బరువు, చెట్టుకి కాయ బరువు అవుతుందా, అంత చిన్న బిడ్డ బరువు అని చెప్పేసి కింద దోసేసానే, వదిలేశానే పాపిష్టి దాన్ని అని చెప్పి బాలే అనే రాక్షసుడి చేతిలో కృష్ణుడు కనిపిగానే, ఇదిగో అమ్మ యశోదమ్మ అదిగో బిడ్డ అక్కడే ఉన్నాడు అనగానే ఆ బిడ్డని గరగరా తిప్పేసి కింద ఉన్న బండకేసి కొట్టి చంపేద్దాం అనుకున్నాడు ఆ రాక్షసుడు. స్వామివారు ఏం చేశాడు, 2 చేతులతో గట్టిగా వాడు గొంతు పట్టుకున్నాడు. ఇంకా ఊపిరి తిరగనిళ్ళడు. వాడు ఊపిరాడక అల్ల కల్లోలం అయిపోయి ఉన్నట్టు బరువు కూడా ఎక్కువ అయిపోయాడు. స్వామివారు నువ్వేంట్రా నల్ల కొండలాగా ఉండవు, ఇంత బరువు ఉన్నావేంట్రా, వీడిని వెనక్కిపోయి ఎరక్కొచ్చుకున్నానా, నేను వృద్ధాగా వచ్చాను కంసుడికి ఇచ్చిన మాట వల్ల, వీడు ఇంత బరువు అయిపోయాడు, నా గొంతు వదలట్లేదు, ఊపిరాడట్లేదు అనేసి గరగర తిరుగుకుంటూ వచ్చి డామట యశోద వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రాయి పైన ఢమాలని పడి చచ్చాడు అనమాట. వాడి చేతిలో ఉన్న స్వామివారు వాడి వక్షస్థలం పైన ప్రశాంతంగా ఉన్నాడు, ఆడుకుంటా ఉన్నాడు. వెంటనే స్వామివారిని చూసిన యశోద ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చింది. దగ్గరికి వెళ్ళేసి గట్టిగా పట్టుకొని నానాయన నా బిడ్డ అని చక్కచక్క ఎత్తుకొని ముద్దులు పెట్టేసి స్వామివారిని రక్ష చెప్పించేసి చక్కగా దిష్టి తీసి అవతల వాడేసింది అనమాట గోవింద. నిజానికి స్వామివారు యశోద చేతిలో ఉన్నప్పుడు ఎందుకంత బరువు పెరిగారు అనేసి అంటే, ఇంకా సేపట్లో తృణావతుడు రాబోతున్నాడు, వాడిని సంహరించాలి, అమ్మ ఉంటే అమ్మకి ఇబ్బంది కలుగుతుందని వెంటనే అమ్మని లోపల యొక్క మాయ అంటే గోవింద, కృష్ణుడి యొక్క మాయని చెప్పాలన్నా వర్ణించాలన్నా ఆదిశేషుడికే వల్ల కాదంట గోవింద, నేనెంత గోవింద. ఇక విషయానికి వస్తే గోవింద, కొన్నాళ్ళ తర్వాత అసలు ఈ విపరీతాలు ఏంటి, ఒక్కొక్క ప్రమాదం తర్వాత ఒక్కొక్క ప్రమాదం జరుగుతూ ఉంది, అసలు ఏం జరుగుతుంది ఈ నగరానికి అని చెప్పేసి బుర్ర గోక్కుంటున్నాడు నందుడు. అదే సమయానికి వచ్చారు గురువు గారైన గర్గాచార్యుడు వారు. ఎప్పుడైతే మనకి ప్రశాంతంగా లేకుండా మనకి ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటుందో అప్పుడే వస్తారు గురువుగారు. గురువు ఎప్పుడు మనల్ని సన్మార్గంలో నడిపించడానికే వస్తాడు గోవింద. చక్కగా గురువుగారు వచ్చేసి, మీ బిడ్డ చాలా గొప్పవాడయ్యా, నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి, సరే నేను నా బిడ్డకి నామకరణం చేయాలనుకుంటున్నాను, నా 2 పిల్లకాయలు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి నామకరణం చేపించండి, మీ చేత్తోనే చేపించండి అనేసి అంటే, గొప్పగా ఆహ్లాదకరంగా ఆనందంగా అట్టహాసంగా చేస్తే కంసుడికి తెలిసిపోతుంది, కంసుడికి తెలియకూడదు. ఎందుకనేసి అంటే బిడ్డలు ఎక్కడున్నా బ్రతకనీయట్లేదు కాబట్టి వాడికి తెలిసిందంటే నీకు అలాగే వసుదేవుడికి మైత్రున విషయం వాడికి తెలుసు, వెంటనే కావాలనే సంహరించేస్తాడు నీ బిడ్డని, ఈ బిడ్డ యొక్క జాతకం నాకు తెలుసు, నేను ఈ బిడ్డ కోసమే బతుకున్నాను, ఈ బిడ్డకి పేరు పెట్టడానికే ఉన్నాను, నేను పౌరోహిత్యం చేయడానికి గర్గుడు ఒకటే కారణం, కృష్ణుడి యొక్క పేరు పెట్టి కృష్ణుడి యొక్క వంశాన్ని ఉద్ధరించి ఆయన ఉద్ధరింప చేసుకోవడానికి. అలాగే వశిష్ఠ మహర్షి కూడా కేవలం పౌరోహిత్యం చేయడానికి కారణం, రాముడికి పేరు పెట్టడానికే గోవింద. ఇక ఈయనకి కృష్ణుడికి పేరు పెట్టాలనేసి అంటే చక్కగా బలరాముడిని తీసుకొచ్చి చిన్నగా అంటే ఇంట్లో తలుపులు వేసేసారు అనమాట, చక్కగా యాగం చేసేసారు. చక్కగా పూర్తిగా అన్ని చేసిన తర్వాత బలరాముడు అని పేరు పెట్టారు. అలాగే కృష్ణుడి కేసు చూసి ఈయనకు ఒక పేరా 2 పేర్లా, ప్రపంచంలో ఉన్న పేర్లన్నీ ఈయనవే, ఈయన ఏ పేరుతో పిలవాలి, ఈయనకు ఒక రూపం ఉందా, అన్ని రూపాలు ఈయనవే, అసలు రూపమే లేనివాడు, నిర్వికారుడు, గుణాలు ఉన్నవాడు, గుణాలు లేనివాడు, అందరి కోసం ఒక కర్మని సృష్టించి ఆ కర్మ కోసం మళ్ళీ వచ్చేవాడు, మహామాయావి, ఈయనకి పేరు నేను ఎలా పెట్టగలను అని చెప్పేసి బుర్ర గొక్కొని నాయనా శ్రీకృష్ణ అంటూ కృష్ణ అందరికీ ఆహ్లాదం కలిగించేవాడు అని పేరు పెట్టాడనమాట. కృష్ణ నామాన్ని ఆయనకి పెట్టారనమాట. దాంతో ఆయన జీవితం సార్థకం అయిపోయింది, చరితార్థం అయిపోయింది. అలాగే మన జీవితాలు కూడా చరితార్థం అయిపోయాయి గోవింద. అలాగే కృష్ణుడి యొక్క వృత్తాంతాన్ని బోల్డ్ అని మాటల్లో చెప్తూ ఉన్నాడనమాట గోవింద. ఆ విషయాలన్నీ విని ఆయన తన్మయత్వంతో మౌనంగా ఉండిపోయాడు. స్వామివారికి పేరు పెట్టిన దానికి ఆయనకి మనం దక్షిణ ఇవ్వాలి కదా, ఆ దక్షిణ మర్చిపోయాడు అనమాట. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంత గొప్ప స్వామికి
పేరు పెడితే నాకు నువ్వు దక్షిణ ఇవ్వగలవా నాయన, నాకే దక్షిణ కావాలి, ఆయనకి పేరు పెట్టానే అదే నాకు గొప్ప దక్షిణ గోవింద, ఇంతకన్నా గొప్పది ఎక్కడ ఉండదు, అంతకన్నా గొప్పది ఉన్నా కూడా నాకు అవసరం లేదు, ఇంతకన్నా గొప్పది లేదు అసలు అని చెప్పేసి ఆయన ఎంతో సంతోషపడిపోయాడు. కానీ నా తృప్తి కోసం తీసుకున్నట్టు ₹1 బిల్ల తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట గోవింద. ఇది శ్రీకృష్ణ నామం యొక్క గొప్పతనం కన్నయ్య. మనం చక్కగా భాగవతం విందాం, వినిపిద్దాం, పురాణాలు వినిపిద్దాం, పిల్లలకి నేర్పిద్దాం, చక్కగా సనాతన ధర్మాన్ని గౌరవిద్దాం కన్నయ్య. జై శ్రీరామ్ గోవింద. మరిన్ని విశేషాలు రేపటి రోజు తెలుసుకుందాం.